హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఈరోజు బెండకాయ స్టఫింగ్ చేస్తున్నాను. హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు బెండకాయ స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బెండకాయలన్నీ నానబెట్టి మంచిగా కడిగి ఆరబెట్టి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. దాంతో మసాలా స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ చేస్తున్నాను, చూపిస్తారండి. ఇది కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, ఎల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆయిల్ అన్నీ కలిపి ఇట్లా ముద్ద పౌడర్ లాగా తీసుకొని ఇట్లా స్టఫింగ్ చేసుకోవాలి. ఇంతేనండి. చిన్నగా సిమ్లో చిన్న మంట ఫ్లేమ్ చిన్నగా పెట్టి కాల్చుకోవాలండి. అంతే. చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ చుట్టూ ఆయిల్ వేసుకొని మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. అంతే, రెడీ అయిపోతుంది. ఇట్లా కొంచెం ఫ్రై మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. అమ్మో, అన్నీ బెండకాయ స్టఫింగ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. వేడిగా సర్వ్ చేస్తే పప్పులోకి, పప్పు కూరలోకి, పులుసులోకి చాలా బాగుంటుంది. రసంలోకి బాగుంటుంది. ఇంకా